హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అండి. నేను వచ్చేసి 4th వీక్లో చేసుకున్నాను, 2nd వీక్లో కుదరలేదు నాకు. సో ఆ చిన్న క్లిప్స్ అన్నీ తీసుకున్నాము, అదే పెడుతున్నా చూడండి. అయితే సెట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అమ్మవారి ప్రతిష్టాపన అయిన తర్వాత నేను కుందులు వెలిగిస్తున్నా, అదే ఉంది ఇది. సో మా మరదలు నాకు హెల్ప్ చేసిందనమాట. మొత్తం ఎంటైర్ తను నా పక్కనే ఉండి అన్నీ చేస్తూ ఉంది. వీడియో కూడా తనే తీస్తుంది చూడండి. నాకు అయినంతలో నేను చిన్నగా చేసుకున్నా. సో ఈ డెకరేషన్ వచ్చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసినాం మేము. ఈవినింగ్ పూజ కాబట్టి పొద్దు నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అట్లా అయిందండి. అమ్మవారు లక్ష్మీదేవి పూజ మందిరం పక్కనే అన్నమాట. సో ఇట్లా చిన్న సెట్ వేసుకొని స్టార్ట్ చేసినానండి నేను. సో ఎంటైర్గా ఇట్లా వచ్చింది అమ్మవారు ఫోటో కానీ విగ్రహం కానీ కలశం పెట్టుకున్నా. ఇది వచ్చేసి తోరాలు కడుతున్నా చూడండి. ముందే కట్టి పెట్టుకున్నా నేను. గజానన్ మహారాజు ఉన్నారు కదా, ఆ పూజారి ఆ స్వామివారి వినుకుంటూ చేసినాం పూజ. తర్వాత మంచిగా క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పేసి, సో లాస్ట్ సార్ కూడా మేము అట్లే చేసుకున్నాం. అవే ముందే తోరాలు కట్టుకొని అన్నీ ఏమేమి అవసరం పూజకు అన్నీ పెట్టుకొని స్టార్ట్ చేసిన. సో అక్కడ కడుతున్నా చూడండి 9 తోరాలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అమ్మవారికి అవి. సో ఇట్లుందండి టోటల్గా. సో స్టార్ట్ అవుతుంది. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చెప్తున్నారా? మహా గణపతి దేవత పూజా సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సహిత మహాలక్ష్మి మమ ఉద్యోగేన ఇత్యాది నవగ్రహ దోష పీడ పరిహారార్థం ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి కూడా అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేతిలో వేసుకొని నీళ్లతో వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది, ఓకేనా? అందరు కూడా కలశంలో ఒక విడి పువ్వు వేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఆచమనానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో మీరు మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ. మీరు కలశం ఏదైతే వాడుతున్నారో ఆ కలశం పైన ఇలా చేయబెట్టండి అమ్మా. యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు వదిలేసేయండి. ఆత్మశుద్ధి అంటే మనము
శుద్ధి కావాలి కాబట్టి స్థల శుద్ధ్యర్థం, స్థలం కింద స్థల శుద్ధ్యర్థం ద్రవ్యాల పైన మనము బయటికి వెళ్ళి తెస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా. సో ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసినామండి. పంతులు గారు ఎట్లా చెప్తున్నారో అట్లా చేసుకుంటూ పోయినాం. నేను వరలక్ష్మి వ్రతమైన వినాయక చవితి మ్యాక్సిమం అట్లే చేసుకుంటాను ఓపికను బట్టి. ఇక నేను చిన్నగా చేసుకొని తర్వాత ఎట్లా పంతులు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటాను. సో స్టార్ట్ అయిపోయింది, మా పూజ స్టార్ట్ అయింది. సో అన్నీ ఏమేం కావాలో అన్నీ పెట్టుకున్నా. సో నాకు వచ్చినంతలోనే వేసుకున్నాను నేను. ఇంకా 9 ప్రసాదాలు చేసినండి. ఆ 9 ప్రసాదాలు కూడా అన్నీ పెట్టేసిన ముందే. సో అన్నీ మళ్ళీ లేవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి పంచామృతం కానీ వాటికి కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేసినాం వీడియో పెట్టుకొని. సో ఆ వీడియో నేను ఇంతకు ముందే చూస్తున్నా కాబట్టి నాకు ఈజీ అయిందనమాట. అన్నీ ఏమేమి అవసరం ఉంటాయి, ఏం పెట్టుకోవాలని చెప్పేసి. సో అట్లా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మా గణపతి పూజ నడుస్తుంది. సో అది నేను ఇప్పుడు నార్మల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మొత్తం పంతులదే ఉంది కదా అని చెప్పేసి. సో చూడండి, అమ్మవారికి చీర నేను కంచి నుండి ఒక పట్టు చీర తీసుకొచ్చిండే, అది అమ్మవారికి పెట్టిన వాయినం ఇచ్చినండి. సో తర్వాత వరలక్ష్మి మాత నా దగ్గర వ్రతం కథది బుక్ కూడా ఉంది, అది పెట్టుకొని ఇంకా నేను నార్మల్గా పూజలన్నీ తను ఏది చెప్తే చేసి పంతులు. తర్వాత కథ విధానం వచ్చేసి నేను కథ చూసుకొని చదువుకుంటూ చేసిన అన్నమాట. ఏమేం కావాలి, 2 చెంబులు పెట్టుకోమని చెప్పేస్తున్నాడు కదా తను, ఆచమనంకి ఒకటి అదే అని చెప్పేసి. సో అన్నీ A to Z అన్నీ మళ్ళీ లేవకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నామండి మేము. చూడండి, ఇంకా అష్టోత్తరాలు వచ్చేసి నార్మల్గా వెండి పూలు ఉన్నాయి మా దగ్గర, అవి అత్తయ్య తీసుకున్నారు. సో వాటితోనే చేసుకున్నాము. మిగతా అన్ని మందార పూలు, మల్లెపూలు తెచ్చుకున్నాను నేను బయట నుండి. 108 మాత్రం ఫ్లవర్స్ ఉన్నాయండి, దాంతోనే చేసినామండి. సో నాతో పాటు మా ఆయనను కూడా ఇంట్లో ఉండే తను ఈవినింగ్ కాబట్టి నేను తనని కూర్చోబెట్టుకున్నా, ఇద్దరం కలిసి చేసినాం పూజ. అదండి చూడండి. సో వీడియో వచ్చేసి మా మర్దలు తీస్తుందండి, షాలిని. తను ఆ రోజు చాలా హెల్ప్ చేసింది నాకు, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి తను హెల్ప్ చేసింది నాకు. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, పంచామృత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత మీ దగ్గర యజ్ఞోపవీతము మరియు వస్త్రం ఉంటుంది కదా. ఓం నీదలమాలికాభిః ఓం వ్యానాయ ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పూగీ ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు హారతి ఇవ్వాలి. ఓం దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రేమాన స్వామి నత్రేమాన కామాన పురతే. జయ దేవ రచనాకజితాకార తుజ గౌరీ కుమార చందనాచే ఓటే కుంకుమ కేశార తీరే జడితా ముకుట శోభా తోబార రణుగుణ చేనే పూరి చరణి కాదరియా. జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రేమాన స్వామి కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన. కలశం పైన వేయండి. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః,
పద్మాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం లేదు పైన కట్టేసి అమ్మ మీరు కూడా ఈ యొక్క మంత్రము చెబుతూ కట్టాలి అమ్మవారికి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం. సూత మహర్షి ఈ విధంగా అన్నాడు, మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని స్థల నివాసిని తనకు వచ్చిన కళను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతంను భక్తి శ్రద్ధలతో చేయమని వారు తెలియజేశారు. చారుమతి, ఇరుగు పొరుగు వారు మరియు బంధువర్గము అంతా కూడా ఈ విషయము తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు నిర్ణయించుకుంది. శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాగానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రాలు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి ముగ్గు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచ పల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేం చెట్ల ఇగుళ్ళు వాటితో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించారు. ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి పాలయమా పరమాత్మిని పాలయమా ఓం జగజ్జనని మహాదేవరా త్రిలోక జనని పాలయమా ఈశ్వరి శంకరి ఓం దేవి మహేశ్వరి అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయమా శక్తిశ్వరి అర్ధనాదీశ్వరి అంబ పరమేశ్వరి దళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి దేవి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ముల్లోక సంచారిణి దేవి మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరుని గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం అంబ మంగళం జగదంబ మంగళం. వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి, కాళ్ళకు గజ్జలు కట్టినది, మెల్లో హారం వేసినది, గల్లు గల్లు మని వచ్చినది, అడిగినవన్నీ ఇచ్చినది. తీసుకోబెట్ట అమ్మరండి మంచి అమ్మకో బాబు అమ్మకి ఇస్తున్నా. వరలక్ష్మి వ్రతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.